వైజాగ్ జెడ్పీహెచ్ హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్న సాయి లోకేష్ అనే ఈ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో చూడండి. ఈ అబ్బాయి అయితే కొన్ని మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయారు. సాధారణంగా మత్తు పదార్థాలు అని అనగానే మన గంజాయి ఇలాంటివి ఇంజెక్షన్లు, మత్తు చాక్లెట్లు ఇలాంటి వాటికి అందరూ ఎడిట్ అయిపోతూ ఉంటారు. కానీ ఈ పిల్లాడు మాత్రం ఒక 5గురు ఫ్రెండ్స్తో కలిసి ఫెవికల్ ఉంటుంది కదా, మన చెక్కలకు అతికించుకుంటాం, వైట్గా ఉంటుంది. ఆ ఫెవికల్ వాసనకి బాగా ఎడిట్ అయిపోయారు. ఆ ఫెవికల్ డబ్బా కొనుక్కొని చిన్న కవర్లో వేసుకొని ఆ గమ్ము పదార్థాన్ని ముక్కు దగ్గర పెట్టుకొని ఊరికే పీలుస్తూ ఉండేవారంట. ఈ అబ్బాయితో పాటు ఇంకొక 4 పిల్లలు, మొత్తం 5గురు పిల్లలు కూడా క్లాస్ అయిపోయిన తర్వాత స్కూల్ వెనకాలకు వెళ్ళి ఈ వాసనని పీలుస్తూ ఉండేవారంట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక గుడ్డలో వేసుకుని తల్లిదండ్రులకు కనిపించకుండా అప్పుడప్పుడు ఈ వాసనని పీలుస్తూ ఉండేవారంట. అయితే ఎవరూ గమనించలేదంట వీళ్ళని. స్కూల్లో టీచర్లు కూడా ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు. ఈ పిల్లాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకుంటూ ఈ సైకిల్ తొక్కుకుంటూ ఉండేవాడంట వీధిలో. అయితే ఒక ఆయన ఇంటి పక్క ఆయన చూసి, ఏంటది నువ్వు ముక్కు దగ్గర పెట్టుకుని పీలుస్తున్నామని అంటే, ఏమీ లేదని చెప్పకుండా జేబులో పెట్టేసుకుని సైకిల్ మీద వెళ్ళిపోయాడంట. అలా 2 సార్లు చూశాడంట ఆయన. ఇంకా అనుమానం వచ్చి తల్లిదండ్రులకు చెప్పాడంట, మీ అబ్బాయి ఇలా ఏదో పీలుస్తున్నాడు, ఒకసారి గమనించండి అని అనేసరికి ఆ తండ్రి చూసి ఆ పిల్లాడిని ఏంటని చెప్పేసి కూర్చోబెట్టి నిదానంగా ఏంటని అని అడిగితే అప్పుడు చెప్పాడంట, ఇది ఫెవికల్, ఈ వాసనగా బాగా నాకు ఇష్టం, నచ్చుతుంది, నా ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తారు దీన్ని, మేము స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ వెనకాలకి వెళ్ళి ఇది పీలుస్తూ ఉంటామని చెప్పేసి తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో 5గురు పిల్లల పేర్లు కూడా చెప్పి, ఇది పీలిస్తేనే నాకు బాగుంటుంది, లేకపోతే నాకు తల పనిచేయదు, తలనొప్పి వస్తుందని చెప్పేసి ఈ విధంగా చెప్పాడంట తండ్రికి. అయితే వెంటనే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లాడిని స్కూల్ మానిపించేసి 7 నెలల పాటు ఆ వాసనకి దూరంగా ఇంట్లోనే చాలా జాగ్రత్తగా చూసుకున్నారంట. అయినా కూడా ఆ పిల్లాడు పాపం ఆ వాసనకి ఉండలేక మైండ్ అంతా ఇంకా అదొకలాగా అయిపోయి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని హ్యాంగింగ్ వేసుకొని చనిపోయాడు. అంటే పిల్లలు చూడండి, మనం మత్తు పదార్థాలు అనగానే ఈ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ పీల్చే వాటిని అవే అని మనం అనుకుంటాం. కానీ కొంతమంది పిల్లలు ఇలాంటి వాసనలకు కూడా ఎడిట్ అయిపోతారు. ఫెవికల్ అని అనగానే గమ్ము పదార్థం కదా, అదొక రకమైన వాసన వస్తుంది, అందులో కెమికల్స్ ఉంటాయి, అది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ వాసనకి ఈ పిల్లలు ఎలా ఎడిట్ అయ్యారనేది అర్థం కాల. మరి బయట ఎవరన్నా అమ్ముతారని అంటే, మామూలుగా బయట కిరాణా షాపుల్లో అక్కడ చెక్కలు కంటించుకునేది అమ్ముతారు, హార్డ్వేర్ షాపుల్లో. అక్కడ నుండి కొనుక్కు తెచ్చుకొని వీళ్ళు ఈ రకంగా పీల్చడం మొదలుపెట్టారు. మరి వీళ్ళకి ఎవరు అలవాటు చేశారనేది కూడా అర్థం కావట్లేదు. ఆ పిల్లాడు ఎందుకు ఆ రకంగా అయిపోయాడని వీళ్ళు ఆలోచించి పాపం చదువు మానిపించి మరి ఇంట్లో ఉండి ఆ పిల్లాడికి ఆ మత్తు పదార్థం నుండి దూరం చేయాలని చూశారు. కానీ ఆ పిల్లాడు ఉండలేకపోయాడు, ఎందుకంటే బాగా అలవాటు పడిపోయాడు. వీళ్ళు బలవంతంగా ఆపినా కూడా ఉండలేక మైండ్ అంతా ఒక రకంగా అయిపోయి మొత్తానికి హ్యాంగింగ్ చేసుకున్నాడు. అంటే పిల్లలు ఏ రకంగా తయారైపోయారో చూడండి. మనం గమనించుకోం, స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారని ఇవే చూసుకుంటాం. కానీ మిగిలిన పిల్లలతోటి సావాసాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏం నేర్చుకుంటారనే విషయాలు మనకు తెలీదు, పట్టించుకోం. కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు కూడా మీరు పిల్లల్ని పట్టించుకుంటూ ఉండండి, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏంటని. కొంతమందికి చూడండి, పెట్రోల్ వాసన, సిమెంట్ వాసన, కిరోసిన్ వాసన, ఇలాంటి కొన్ని వాసనలని బాగా ఇష్టపడుతూ ఉంటారు. అబ్బా నాకు ఈ వాసన చాలా ఇష్టం అని చెప్పేసి పెయింట్లు వాసన ఇలాంటివి కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. అది ఏదో అప్పుడు పీల్చినంత వరకు ఇష్టపడితే అది పర్వాలేదు. కానీ అదే మత్తు పదార్థంగా తయారైంది అని అంటే పరిస్థితి ఏంటి చెప్పండి. ఇంకా ఈ వీళ్ళ పరిస్థితి కూడా అదే రకంగా జరిగింది. అంటే వీళ్ళ ఫ్రెండ్స్లో ఒకరొకరు ఎవరు అలవాటు చేసుకున్నారో తెలియదు. కానీ మొత్తానికి ఆ వాసన లేకపోతే ఇంకా భరించలేని పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు తాగేవాళ్ళని సడన్గా నువ్వు తాకు మానే అని బలవంతంగా ఆపితే చూడండి ఉండగలరా. ఇక్కడ ఈ అబ్బాయి పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. పాపం 7 నెలలు జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ ఒక రోజున అందరూ బయటకు వెళ్ళేసరికి ఇంక ఈ పిల్లాడు ఈ రకంగా చేసుకున్నాడు. అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉందో చూడండి. ఇలాంటి వాటికి కూడా ఎడిట్ అయిపోతారా పిల్లలు, ఇలాంటి వాసనలు కూడా ఇష్టపడతారా అనే విధంగా అయిపోయింది. కాకపోతే మరి దీని గురించి అక్కడ ఎంక్వైరీ చేసి పోలీసులను పట్టించుకోండి అని అంటే ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఇంకా మిగిలిన పిల్లలు ఉన్నారు. ఆ అబ్బాయి పేర్లు కూడా చెప్పాడు, నా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా మేమందరం కలిసే పీలుస్తామని చెప్పాడు. మరి వాళ్ళ మీదన్నా యాక్షన్ తీసుకోవాలి కదా. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి ఏంటి పరిస్థితి అనేది చూసుకోవాలి కదా. ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే పాపం చాలా పేదవాళ్ళు. వాళ్ళ నాన్న రోడ్డు పక్కన హోటల్లో 500కి జీతానికి పనిచేస్తాడంట. ఆవిడ కూడా ఏదో పని చేసుకుంటుందో ఉంటుందో, పేద కుటుంబం, వేరే రాష్ట్రం నుండి వచ్చి అక్కడ పని చేసుకుని బతుకుతూ ఉన్నారు. కానీ ఆ పిల్లాడు చూస్తే ఎంత అందంగా ఉన్నాడని అంటే
అసలు ఇంత పేరు పెట్టడానికి లేదు. అంత అందంగా ఉన్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. కానీ ఈ వాసనకు అలవాటు పడిపోయాడు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారనే కాకుండా ప్రతి నిమిషాన్ని కూడా గమనించుకుంటూ ఉండండి. అక్కడికి కూడా ఈయన పక్కింటైన చూసి వాళ్ళ తండ్రికి చెప్పబట్టి వాళ్ళు గమనించుకోగలిగారు. లేదంటే స్కూల్కి వెళ్ళైతే తల్లిదండ్రులు ఎవరు చూడరు కదండి, పట్టించుకోరు. కానీ వాళ్ళకి తెలిసిన తర్వాత ఏంటని నిలదీసి అడిగిన తర్వాత అప్పుడు ఈ విషయం ఏంటనేది బయటపడింది. కానీ ఎంత జాగ్రత్తగా 7 నెలలు పాపం జాగ్రత్తగా కాపాడుకొని చూసుకున్నారు. కానీ ఎంతసేపు అని ఇంట్లో ఉండగలరు చెప్పండి ఆ పిల్లాడిని చూసుకుంటూ. సరే మారాడు 7 నెలలు బట్టి బాగానే ఉన్నారు కదా అని అనుకుని ఆ పిల్లాడిని వదిలిపోం బయటకు వెళ్ళేసరికి ఆ మత్తు పదార్థాలకు ఆ అబ్బాయి అది పీల్చకపోతే ఉండలేక ఇంకా ఆ రకంగా చేసుకున్నాడు. కాబట్టి పిల్లల్ని కొంచెం గమనించుకుంటూ ఉండండి. ఏదైనా వాసనని ఇష్టపడుతున్నారని అంటే ఏం కాదులే ఇది మామూలుదే కదా అని మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దానికి బాగా బానిస అయిపోయారని అంటే ఇంకా మనం ఏమీ చేయలేం. వాళ్ళని మానిపించడం మన వల్ల కాదు. కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా కొంచెం గమనించుకుంటూ ఉండండి. మన పిల్లలు మంచివాళ్ళు అయినా కూడా తోటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సావాసం చేయడం వల్ల కూడా కొన్ని అలవాట్లు నేర్చుకుంటూ ఉంటారు. కొంచెం మీ పిల్లల్ని ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు ఏంటనేది ఎప్పటికప్పుడు గమనించుకోండి. వాళ్ళ బ్యాగుల్లో ఏముంటున్నాయి ఏంటి అనేది కూడా కొంచెం చూసుకుంటూ ఉండండి. ఆ అబ్బాయి ఫెవికల్ డబ్బా బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతాడంట. వాళ్ళ అమ్మ అడిగినా కూడా ఏంట్రా ఇది ఏంటి అని అడిగినా కూడా నీకు తెలియదులే ఇదేమి కాదులే ఇది ఉత్తి డబ్బాయిలని చాలాసార్లు మాట దాటేశాడంట. అంటే అంత ఇదైపోయింది ఆ డబ్బా బ్యాగ్లో లేకపోతే ఇంకా అబ్బాయికి నడవట్లేదు, ఇంకా దాంట్లో పడిపోయాడు ఇంకా అందులోనే. చూడండి పిల్లలు ఏ రకంగా ఉన్నారు. 7th క్లాస్ చదువుతున్న అబ్బాయి ఈ రకంగా అలవాటు పడ్డాడు అని అంటే ఏం చెప్పాలి చెప్పండి. ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ చెప్పండి. కానీ ఎవరైనా సరే పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. మనకేం కాదులే మన పిల్లలు చాలా మంచివాళ్ళని అనుకోకూడదు. మన పిల్లలు మంచివాళ్ళైనా కూడా అక్కడ 4 పిల్లలతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ అలవాట్లే వీళ్ళకి రావచ్చు. పిల్లల్ని టీచర్లు కూడా గమనించుకుంటూ ఉండాలి. మాట తీరు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని కానీ స్కూల్లో టీచర్లు కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే పగలల్లో ఎక్కువ సమయం స్కూల్లోనే ఉంటారు కాబట్టి మనకెందుకులే చదివిచ్చారు మనం క్లాసులు చెప్పాము వచ్చారు వెళ్ళారు అనే విధంగా కాకుండా స్కూలు టీచర్లు కూడా కొంచెం పిల్లల వైపు దృష్టి పెట్టి పట్టించుకుంటే బాగుంటుందని నాకైతే అనిపించింది. పాపం తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. పిల్లల్ని క్షణక్షణం కనిపెట్టుకోవాలంటే కుదరని పరిస్థితి. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే పిల్లల్ని చూసుకోగలరు. కానీ మరి స్కూల్లోనే ఈ పిల్లలు ఈ రకంగా చేస్తున్నారని అంటే తల్లిదండ్రులకి ఎలా తెలుస్తుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ స్కూలు యాజమాన్యం కూడా గమనించుకోవాలి. ఆ అబ్బాయి 4 పేర్లు చెప్తున్నప్పుడు రేపొద్దున ఆ పిల్లలకు కూడా ఇదే పరిస్థితి రావచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి కొంచెం స్కూల్ యాజమాన్యాన్ని అడగాలి. పిల్లలు ఏం చేస్తున్నారో కొద్దిగా గమనించరా మీరు ఏం పట్టించుకోరా అని వాళ్ళు కూడా మరి బయటకు వచ్చి మాట్లాడుంటే బాగుండేది. ఈవేళ ఈ బాబే కదా అని మనం వదిలేసామంటే రేపు వాళ్ళకు కూడా జరగచ్చు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రులు చూసుకోండి, అలాగే స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ కూడా కొంచెం పిల్లల్ని గమనిస్తూ ఉండండి. ఎందుకంటే పిల్లలకి చదువు ఒక్కటే కాదు మీరు చెప్పడం, వాళ్ళకి మంచి అలవాట్లను కూడా నేర్పించాలి అని అంటే టీచర్ల చేతిలో కూడా ఉంటుంది. కొంచెం మీరు చెప్పేది మీరు చెప్తే వీళ్ళు చూసుకునేది వీళ్ళు చూసుకుంటారు. మనకెందుకులని ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. గవర్నమెంట్ కూడా కొంచెం అసలు ఇదేంటి ఈ పిల్లలకి ఏ రకంగా అలవాటైంది ఎవరైనా ఇచ్చారా అనే విషయాన్ని కూడా కొంచెం ఎంక్వైరీ చేసి బయటకు లాగితే బాగుండని తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. పిల్లలున్న తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలను ఒక కంట కనిపెట్టుకుని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.